ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. నేడు ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నేడు ఏపీలో జరిగే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అలాగే గ్రూప్ 2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్ష పెడుతున్నారు. గ్రూప్ 2 కోసం ఏపీ వ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. నేడు ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నేడు ఏపీలో జరిగే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అలాగే గ్రూప్ 2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్ష పెడుతున్నారు. గ్రూప్ 2 కోసం ఏపీ వ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష అవాంతరాలు లేకుండా చేసుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. పరీక్ష ప్రారంభం కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 5 ఏళ్ల తర్వాత జరుగుతూ ఉండడంతో ఎప్పటి నుంచో గ్రూప్ 2 కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా ఇవాళ ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఈ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 4,83,000కు పైగానే అభ్యర్థులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను రాయబోతున్నారు. మొత్తం 1327 పరీక్షా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. పరీక్షలో ఎలాంటి ఇబ్బందులు అభ్యర్థులకు కలగకుండా చూసుకోవాలని చెప్పి జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, రాజమండ్రి ఎస్కేవిటి కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులంతా కూడా పరీక్షను రాసేందుకు పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు, గ్రూప్ 2 అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అభ్యర్థులు కూడా సుదీర్ఘంగా చదువుతూ ఉన్నటువంటి సందర్భం రాష్ట్రంలో కనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా నోటిఫికేషన్లు లేకపోవడంతో ఎట్లాగైనా ఉద్యోగం సాధించాలి అన్న తపంతో చాలా మంది చదువుతూ ఇవాళ ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాబోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఆ స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ పరీక్షకు ప్రత్యేకంగా 24 మంది ఐఏఎస్లను కేటాయించారు. ఏపీపీఎస్సీ నుంచి 51 మంది అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 24,000 మందికి పైగానే ప్రత్యేక రూట్ అధికారులను సిద్ధం చేశారు. 8,500 మంది లైజనింగ్ అధికారులను సిద్ధం చేశారు. 3,900 మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. 10:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పరీక్ష కాస్త 1 గంట వరకు 3 గంటల పాటు అభ్యర్థులకు పరీక్ష రాసే వెసులుబాటు కల్పించడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రిలిమినరీ పరీక్షలో ఇండియన్ హిస్టరీతో పాటుగానే ఇండియన్ సొసైటీ, అదేవిధంగా జాగ్రఫీ, ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ తో పాటుగానే జనరల్ అంటే జీకే ఇలాంటి బిట్స్ అనేవి ఎక్కువగా గ్రూప్ 2లో ఈ పరీక్షకు రావడం జరుగుతుంది. మొత్తంగా అయితే అభ్యర్థులు ఇప్పటికే పరీక్ష రాసేందుకు సిద్ధం అయ్యారు. అయితే 10 గంటల వరకు లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రేస్ పీరియడ్ 15 నిమిషాలు ఇస్తారు. 15 నిమిషాలు ఎవరైనా అంటే బస్సు ఆలస్యమైనా లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చి ఆలస్యం అయితే 10 గంటల నుంచి 10:15 నిమిషాలకు అనుమతిస్తారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా లోపలికైతే అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థి బతిమలాడినా కూడా లోపలికి పంపించమని చెప్పి ఏపీపీఎస్సీ అధికారులు చెప్పడం జరుగుతుంది. పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం కలగకుండా, అదే విధంగా మనం చూస్తున్నాం కదా, పోలీసులు ఇప్పటికే పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే పేపర్లు తేవాల్సి ఉంది. ఎందుకంటే పేపర్లు సురక్షితంగా తీసుకొస్తే లీకేజ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. మనం చూసాం, తెలంగాణలో గ్రూప్ అంటే ఈ లీకేజీల వల్ల పరీక్ష వాయిదా వేసినటువంటి విధానం చూసాం. ఆ సమస్య ఆంధ్రప్రదేశ్ లో కలెక్టకుండా పోలీసులు ఈ పరీక్షా కేంద్రాలకు పగడ్బందీగా సెక్యూరిటీ మధ్య ఈ పరీక్షా పేపర్లను తీసుకొచ్చేందుకు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో. ఆ విధంగా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4,83,000 మంది ఇవాళ
గ్రూప్ 2 పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఎవరైతే ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అవుతారో వారు మాత్రమే మెయిన్స్ పరీక్షకు అంటే క్వాలిఫై అవుతారని చెప్పొచ్చు. ఆ తర్వాత వారి మెయిన్స్ లో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో వారికి మాత్రమే ఈ 899 పోస్టులలో అయితే అవకాశం కలగడం జరుగుతుంది. మొత్తంగా అయితే గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పరీక్ష ప్రారంభం కావడంతో అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. రైట్ గణేష్ థ్యాంక్ యూ.